హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ నాగేష్ ఫ్రమ్ శివరాజ్ ఫుట్వేర్. ఒక బ్రదర్ మన దగ్గరికి ఇన్స్టాగ్రామ్ లో మన రీల్స్ చూసి ఒక పేర్ ఆఫ్ బ్రిక్ అండ్ స్టాక్ చెప్పులు తీసుకొచ్చారు. ఈ చెప్పుల వరకు వచ్చేసి ఏముంది చూడండి, కింద సోల్ అయితే ఉందో సోల్ ప్లస్ అప్పర్ లెదర్, దీనికి సంబంధం లేకుండా విడిపోయింది. ఇది నాకు గెలిచిన కాడికి అయితే అన్న కంపల్సరీ గట్టిగా వాటర్ వాడేది. వాటర్ లో వాడడం వల్ల ఈ రీజన్ వస్తుంది, ప్రాబ్లం వస్తుంది. సో అన్నకి చెప్పిన ఒకటే మాట క్లియర్ గా, అన్న దీనికి కంప్లీట్ గా వర్క్ చేద్దాం. ఇది సైడ్ లో కార్ కింద బ్లాక్ అయింది కదా, కార్ క్లీనింగ్ చేద్దాము. సోల్ కి ప్లస్ అప్పర్ కి గమ్ పెట్టి ఫిక్స్ చేద్దాం అన్న. గమ్ వర్క్, సైడ్ కార్ క్లీనింగ్ ప్లస్ గమ్ వర్క్. స్ట్రాప్ అయితే ఉందో సైడ్ లకి 4 స్ట్రాప్ ఊడిపోయిన అవి కూడా దానికి కూడా కంబైటి ఫిక్స్ చేద్దామన్నా. మళ్ళీ వర్క్ చేసినాక రఫ్ అండ్ టఫ్ వాడదని చెప్పిన అన్నకి క్లియర్ చెప్తా ప్లస్ ప్రతి కస్టమర్ కి. నేను ఇంకోటి ఏంటంటే స్ట్రాప్ అయితే ఉందో దాని మీద మొత్తం ఆయిల్ ఆయిల్ కనిపిస్తుంది, దాన్ని కూడా క్లీన్ చేద్దామన్నా, సెట్ అయిపోతుందని చెప్పిన. సరే చేయండి అని చెప్పారు. చూడన్నా దీంట్లో వర్క్ వచ్చేసి ఏముంటదంటే, ఎక్స్పాండ్ అయిన సోల్ అయితే ఉంటుందో దానికి మన దగ్గర మషిన్ మీద క్లీనింగ్ అవుతుంది. క్లీనింగ్ చేసుకున్నాక ఎక్స్ట్రా అయితే ఉంటుందో సాగిపోయింది, దానికి బఫింగ్ చేసి సెట్ చేస్తాం దానికి. ఓకేనా. బ్రిక్ అండ్ స్టాక్ ఏంటంటే రఫ్ అండ్ టఫ్ కి పనికి రాదు, అఫీషియల్ వరకు మంచి పని చేస్తుంది. రఫ్ అండ్ టఫ్ వాడితే మెయిన్ దీనికి ఏంటంటే కార్క్ ఇంపార్టెంట్. కార్క్ ఉంటేనే బ్రిక్ అండ్ స్టాక్ ఉంది, లేకపోతే ఏది లేదు. మన దగ్గర చూడన్నా వర్క్ ఎంత రెడీ అయినాక ఇట్లా రెడీ అయిందన్న. మన షాప్ పేరు వచ్చేసి శివరాజ్ ఫుట్వేర్ సేల్స్ అండ్ సర్వీస్, లొకేటెడ్ నియర్ జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్, హైదరాబాద్. ఒకవేళ మీకు నా పని నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైన కొద్దిగా షేర్ చేయండి. థ్యాంక్ యూ.